కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీని తీసుకొచ్చింది. దీని గురించి 300 కోట్ల బడ్జెట్ని కూడా కేటాయించింది. ఇక మీద మీరు థర్డ్ పార్టీ కంపెనీలకు కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఓలా, ఊబర్ లాంటి కంపెనీలకు 0 కమిషన్. అలానే ఈ భారత్ టాక్సీ డ్రైవర్స్ ఎంత సంపాదిస్తారో దాంట్లో 100% డ్రైవర్స్కే చేరుకుంటుంది, నో కమిషన్. అంటే భారత్ టాక్సీ నడిపితే మీరు డ్రైవర్ కాదు, మీరే ఓనర్. ఎలా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీని తీసుకొచ్చింది. ఇది సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్, ఈ కంపెనీ కింద వస్తుంది. యూనియన్ బడ్జెట్ 2025లో యూనియన్ మినిస్టర్ అమిత్ షా గారు దీన్ని అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు, ఓలా, ఊబర్ లాంటి కంపెనీలు రెంటల్ టాక్సీ సర్వీసెస్ని ఇస్తున్నారు. సో ఇలాంటిది గవర్నమెంట్ ఇవ్వడానికి వీలైతే కమిషన్ రూపంలో పోతున్న డబ్బు డ్రైవర్లకే మిగులుతుంది. సో ఎక్కువ డబ్బుని సంపాదించవచ్చు అని ప్లాన్ చేశారు. అమిత్ షా గారు దీని గురించి అనౌన్స్ చేసినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కింద సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే కంపెనీ పనిచేస్తుంది. ఇట్ హాస్ బిన్ రిజిస్టర్డ్ అండర్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ యాక్ట్ అండి, ఈ సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్. ఈ కంపెనీ కింద బ్రాండ్ నేమ్ భారత్ టాక్సీని స్టార్ట్ చేశారు. ఈ భారత్ టాక్సీలో ఎవరైతే నడుపుతారో ఆ డ్రైవర్స్ జస్ట్ డ్రైవర్స్లా మిగిలిపోరు, వాళ్లే ఓనర్స్ అవుతారు. దాని అర్థం ఏదో ఒక థర్డ్ పార్టీ ఉంటుంది. థర్డ్ పార్టీ ఇప్పుడు ఓలా, ఊబర్ ఉందండి, అది ప్లాట్ఫాము, అప్లికేషన్ను, ఈ సర్వీసెస్ అన్నీ ఇస్తుంది. క్యాబ్ ఓనర్స్ ఉన్నారు, క్యాబ్ సర్వీసెస్ కావాల్సిన నాలాంటి మీలాంటి వ్యక్తులు ఉన్నారు. సో ఎవరైనా బుక్ చేసినట్లయితే ఆ అప్లికేషన్ డ్రైవర్స్ దగ్గర సర్వీస్ తీసుకుంటుంది. ఆ సర్వీస్ ఇచ్చినందుకు అగైన్ కమిషన్ కూడా తీసుకుంటుంది. ఈ భారత టాక్సీ కింద అలాంటివేమీ ఉండవు, థర్డ్ పార్టీ ఉండదు. సో జస్ట్ ఓనర్స్, నాట్ డ్రైవర్స్. ఓకే, సో దీనికి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ హెల్ప్ చేస్తుంది. దానికి కావాల్సిన ఇంజనీరింగ్ ఫెసిలిటీ, అలానే యూఐ యూఎక్స్ ఎలా ఉండాలి, యాప్ డిజైన్ ఎలా చేయాలి, ఎలా బుక్ చేయాలి, డ్రైవర్స్ వెరిఫికేషన్ ఎలా అవ్వాలి, ఆ డ్రైవర్ ట్రాక్ రికార్డ్ ఏంటి, ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, బండి ఫిట్నెస్, బండి కండిషన్ ఎలా ఉంది, వీటన్నిటిని ట్రాక్ చేయడానికి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. సో ఈ భారత్ టాక్సీ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉంటాము. ఇప్పుడున్న సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు ఈ థర్డ్ పార్టీ అగ్రిగేటర్స్ని చూసుకున్నట్లయితే, ఓలా, ఊబర్ అనుకున్నట్లయితే పీక్ హవర్స్లో ప్రైస్ అన్నది పెరుగుతుంది. సో మీరు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్తూ ఉంటారు, మీ ఇంటి నుంచి ఆఫీస్ అనుకోండి. ఎవ్రీ టైం మీరు ఒక 200 రూపీస్ పే చేస్తూ ఉంటారు. పీక్ టైంలో సడన్గా 200 400 అయిపోతుంది, 300 అయిపోతుంది. ఈ ప్రైస్ రైజ్ గురించి ప్రాపర్ ట్రాన్స్పరెన్సీ లేదు. వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఆల్గారిథంని చేంజ్ చేసుకుంటారు. వాన కురిసిందనుకోండి, అప్పుడు ఇలాంటి క్యాబులు దొరకడమే కష్టం. మీరు 100 రూపీస్ టిప్ ఇచ్చినా కూడా దొరకదు. అగైన్ ఆల్గారిథం చేంజెస్. సో అలాంటిది ఇక మీద ఉండదు. అలానే ఈ సడన్ క్యాన్సిలేషన్ ఆఫ్ రైడ్స్ అండి, ఇది చాలా పెద్ద ప్రాబ్లము. 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ ఇలా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఒక్క క్యాబ్ యాక్సెప్ట్ చేస్తాడు, అగైన్ క్యాన్సిల్ చేసేస్తాడు. 3 మినిట్స్, 4 మినిట్స్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసేస్తాడు. ఇలా 2, 3 క్యాబ్లు క్యాన్సిల్ అయిందనుకోండి, మీ 1/2 అవర్ 45 మినిట్స్ వెళ్ళిపోయింది, అయినా కూడా మీకు క్యాబ్ దొరకలేదు. అలాంటిది ఉండదు. అండ్ ట్రాన్స్పరెన్సీ లేదు, హిడెన్ ఛార్జెస్, ఇది చాలా పెద్ద ప్రాబ్లము. ఎందుకు అంత ఛార్జ్ చేశారు, దీంట్లో ఏమేమి ఇంక్లూడెడ్గా ఉన్నాయి, అలాంటి ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు. సో ఆ ప్రాబ్లంకి కూడా భారత్ టాక్సీ ఇక మీద సొల్యూషన్ అవుతుంది. సో ఇది కస్టమర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లం అండి, కస్టమర్స్కి. అండ్ ఈ ప్రాబ్లం ఉంది కదా, ఇది డ్రైవర్స్కి ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు 100 రూపీస్ కస్టమర్ పే చేసినట్లయితే అప్ టు 20-25%, ఎప్పుడు 20-25% ఉండదు, అప్ టు 20-25% కమిషన్ పే చేయాల్సి వచ్చేది. అంత కమిషన్ మీరు పే చేయాల్సిన పని ఇక మీద ఉండదు. సో ఒక కోఆపరేటివ్ లిమిటెడ్ కంపెనీ దాన్ని చూసుకుంటుంది. ఏ లోటు అవ్వకుండా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ చూసుకుంటుంది. నెక్స్ట్ ఈ ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ మీరు ఏ ఫోన్ యూస్ చేస్తున్నారో దాన్ని బట్టి, మీరు ఏ ఫోన్లో బుక్ చేశారో దాన్ని బట్టి మీకు అయ్యే కాస్ట్ డిపెండ్ అయ్యేది. ఆండ్రాయిడ్ అయితే సే ఫర్ ఎగ్జాంపుల్ 100,
ఐఓఎస్ అయితే 120. ఇలా ప్రైస్ డిఫరెన్స్ ఉండేది. సేమ్ రూట్కి సేమ్ డిస్టెన్స్కి ప్రైజెస్ అనేది వేరీ అయ్యేది. మీరు ఏ ఫోన్లో బుక్ చేస్తారో దాన్ని బట్టి. ఇది కూడా కస్టమర్లకు పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఇక మీద ఉండదు. ఫైనలీ సేఫ్టీ మరియు డాటా సెక్యూరిటీ. ప్యాసింజర్ సేఫ్టీ గురించి స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది, దాన్ని ఫాలో చేయాల్సి వస్తుంది. అలానే డాటా సెక్యూరిటీ, ఏ విధమైన మిస్యూజ్ ఆఫ్ డాటా అవ్వదు. మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ అడ్రస్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఇలాంటివన్నీ డాటా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ డాటా సెక్యూరిటీ గురించి కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది. గవర్నమెంట్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి అప్లికేషన్స్ అండ్ కంపెనీస్ సహాయం చేస్తుంది. ఈ భారత్ ట్యాక్సీని ప్రాపర్ డాటా సేఫ్ కంపెనీగా, డాటా సేఫ్ ప్లాట్ఫామ్గా బిల్డ్ చేయడానికి సహాయం చేస్తుంది. ఎలా అని నేను ముందు చెప్తూ వెళ్తాను. ఈ భారత్ ట్యాక్సీ గురించి గవర్నమెంట్ మిషన్ ఏంటి, ఏం ప్లాన్ చేసుకుంది, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది చూడండి. నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ NEGD మరియు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, ఈ రెండు సంస్థలు భారత్ ట్యాక్సీ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, వీటన్నిటి గురించి ప్రైమరీగా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇది గవర్నమెంట్ ప్లాను. అలానే ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యింది. సో ఇది నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఆయా స్టేట్లో ఈ కోఆపరేటివ్ యాక్ట్ ఉంటుంది కదా, దానికి ఒక రూల్స్ ఉంటుంది. బట్ ఇది డైరెక్ట్గా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ ఉంది కాబట్టి బేసిక్గా పాన్ ఇండియా థాట్ని పెట్టుకుని ఈ రిజిస్ట్రేషన్ అన్నది ఆల్రెడీ జరిగింది. ఓకే, అండ్ ఇప్పుడు క్యాబ్స్తో స్టార్ట్ చేస్తున్నారు. నవంబర్ 2025లో ట్యాక్సీస్ నుండి ఈ భారత్ ట్యాక్సీ అనే సర్వీస్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ట్యాక్సీకి మాత్రమే ఫిక్స్డ్గా ఉండదు, ఆటో రిక్షాలు కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆటో ఉంటుంది, ట్యాక్సీ ఉంటుంది, బైక్ సర్వీసెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో వీటన్నిటిలో ఈ 3 సర్వీసెస్లు ఉన్నాయి. 3 వీలరు, 4 వీలరు, 2 వీలరు ఇవన్నీ ఉన్నాయి రిజిస్టర్డ్గా. సో భారత్ ట్యాక్సీలో కూడా ఇప్పుడు క్యాబ్స్తో స్టార్ట్ చేస్తున్నారు. చాలా త్వరగా ఆటోస్ కూడా రిజిస్టర్ అవ్వచ్చు, బైక్స్ కూడా రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజిలాకర్. ఇప్పుడు డిజిలాకర్ని మనం ఎందుకు వాడుతున్నాము? ఉమంగ్ యాప్లో కూడా మీరు డిజిలాకర్ని వాడొచ్చు. డిజిలాకర్ అంటే మీ లైసెన్సు, మీ ఆధార్ కార్డు, మీ ఓటర్ ఐడి, మీ కాలేజ్ సర్టిఫికేటు ఇవన్నీ మీరు యాక్సెస్ చేయొచ్చు. ఫిజికల్ కాపీ పెట్టుకోవాలి అనే ఒక కంపల్షన్ లేదు. డిజిలాకర్ యాప్ ఉంటే చాలు. మీరు ఆ అన్ని సర్టిఫికేట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఆ అథెంటికేషన్ ఇస్తే జస్ట్ లైక్ ఫిజికల్ కాపీ, డిజిలాకర్లో మీరు చూపించే ఏదైతే కాపీ ఉంటుందో దానికి అంత వాల్యూ ఉంటుంది. గవర్నమెంట్ అప్లికేషన్ ఇది. సో ఉమంగ్లో మీరు ఈపీఎఫ్ఓ, గవర్నమెంట్ స్కీమ్లు వీటన్నిటి గురించి మీరు డాటాని ట్రాక్ చేయొచ్చు. అలానే ఏపీఐ సేతు, ఇది కూడా ఒక యాప్ ఇంటర్ఫేస్ గురించి. ఈ అన్ని యాప్లు ఏదైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటుంది గవర్నమెంట్ భారత్ ట్యాక్సీ గురించి. అండ్ అమూల్, ఇఫ్కో, నబార్డ్, నఫెడ్. ఇప్పుడు అమూల్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, గుజరాత్లో చాలా పెద్ద కోఆపరేటివ్ క్రాంతిని సృష్టించిన ఒక కంపెనీ. ఆ కంపెనీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రమోటర్స్ ఫర్ భారత్ ట్యాక్సీ. అంటే కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ గురించి, హెల్ప్ల గురించి ఇలాంటి పెద్ద పెద్ద కోఆపరేటివ్స్ సహాయం చేస్తుంది. ఇఫ్కో అని చూసుకున్నట్లయితే ఫర్టిలైజర్స్ గురించి ఇది పనిచేస్తుంది. నబార్డ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి లోన్స్ని ఇస్తున్న ఒక సంస్థ. నఫెడ్ అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ గురించి ఇది హెల్ప్ చేస్తుంది, మార్కెటింగ్ గురించి. ఈ అన్ని కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో, సక్సెస్ఫుల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా భారత్ ట్యాక్సీని బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా గవర్నమెంట్ సపోర్ట్తో పాటు థర్డ్ పార్టీ కంపెనీలు ఏమనుకుంటే అదే రూల్స్, వాళ్ళు ఏం చెబితే దాన్ని పాటించాలి, అలాంటి ఒక కంపల్షన్ ఇక మీద ఉండదు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ డెమోక్రటైజేషన్ ఆఫ్ క్యాబ్ సర్వీస్ అనొచ్చు. అది గవర్నమెంట్ గైడెన్స్ కింద. సో ఇది భారత్ ట్యాక్సీ గురించి గవర్నమెంట్ ఆలోచిస్తున్నది. ఇది గవర్నమెంట్ మిషన్. మీ ఫ్యామిలీ గురించి మీ మిషన్ ఏంటి? ఒకవేళ మీరు లేకపోతే, మీకు ఏదైనా అపాయం జరిగితే మీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? దాని గురించి హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు సీరియస్గా ఆలోచించాలి. ఇప్పుడే డిసిషన్ తీసుకోవాలి. దానికి నేను పాలసీ బజార్ని మీకు రికమెండ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే 51+ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని మీరు కంపేర్ చేయొచ్చు. మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని ఎంచుకోవచ్చు.
₹699 వరకు ఎవ్రీ మంత్ మీరు ప్రీమియం పే చేసినట్లయితే ₹1,00,00,000 వరకు కవరేజ్ని మీరు పొందడానికి అవకాశం ఉంది. అలానే ఇప్పుడే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ స్కీమ్ని ఎంచుకోండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, భారత్ ట్యాక్సీ 100% ఏదైతే మనం ఎర్న్ చేస్తామో అది డ్రైవర్స్కే అని చెప్పారు కదా. సో కోఆపరేటివ్ సొసైటీ ఎలా నడుస్తుంది, సో ఎలాంటి బెనిఫిట్లు డ్రైవర్స్కి కలుగుతుంది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. చూడండి, డ్రైవర్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి? కమిషన్ మీరు పే చేయాల్సిన అక్కర్లేదు. థర్డ్ పార్టీ కంపెనీస్ అస్సలు రావు. అలా అయితే గవర్నమెంట్కి పే చేయాలా? నో. మీరు సంపాదించే ప్రతి రూపాయి మీద ఏ విధమైన కమిషన్ ఉండదు. మీరు ₹100 సంపాదిస్తే ఆ ₹100 మీదే, 10,000 సంపాదిస్తే ఆ 10,000 మీదే. బట్ ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, దాన్ని మీరు పాటించాలి. సో జీరో కమిషన్, 100% ఫేర్ బిలాంగ్స్ టు డ్రైవర్స్. భారత్ ట్యాక్సీ ఓ కోఆపరేటివ్ కంపెనీ కింద వస్తుంది కాబట్టి మెంబర్షిప్ ఫీజ్ మీరు పే చేయాలి. ఎంత ఉంటుంది, ఎన్నిసార్లు పే చేయాలి, వీటన్నిటి గురించి ఇంకా గవర్నమెంట్ క్లియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్పలేదు. ఎందుకంటే ఇది పైలాట్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు ఒక స్టడీ లాగా ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది. నవంబర్ 2025లో ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని స్టడీ చేసిన తర్వాత ఫైనల్గా ఇంత ఫీజు ఉంటుంది అని అనౌన్స్ చేస్తారు. సో మెంబర్షిప్ ఫీజు ఉంటుంది. ఈ మెంబర్షిప్ ఫీజు పే చేసినందుకు మీకు కలిగే ఇంకొన్ని బెనిఫిట్స్ ఏంటంటే, సిన్స్ ఇట్ కమ్స్ అండర్ అ కోఆపరేటివ్ సొసైటీ, కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది, పెన్షన్ ఫెసిలిటీ కూడా దొరికే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ మీరు ఒక కోఆపరేటివ్ సొసైటీకి మెంబర్ అవుతారంటే, మెంబర్షిప్ ఫీజ్ పే చేస్తారంటే ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ ఆల్రెడీ దొరుకుతున్నాయి. సో అలాంటిది ఇప్పుడు థర్డ్ పార్టీ అప్లికేషన్లో రిజిస్టర్ అయిన డ్రైవర్కి ఈ ఫెసిలిటీస్ ఏమీ లేవు ఇప్పుడు. సో అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అందుకే కోఆపరేటివ్ సొసైటీ కింద తెచ్చుకుంది ఈ భారత్ ట్యాక్సీ అనే ఒక సిస్టమ్ని, అనే ఒక ప్లాట్ఫామ్ని అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సో ఫైనలీ టార్గెట్ ఏంటి, ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, స్టేజ్ బై స్టేజ్ ఈ భారత్ ట్యాక్సీ అనే డ్రీమ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది చూడండి. నవంబర్ 2025లో ఢిల్లీలో పైలాట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, నవంబర్ 2025 స్టార్ట్ అయిపోతుంది. ఇనీషియలీ 650 డ్రైవర్స్, 650 డ్రైవర్స్ ఈ సర్వీసెస్ని కేటర్ చేస్తారు. భారత్ ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చు, దాన్ని మీరు వాడవచ్చు. 2026 లోపు 20 నగరాల్లో భారత్ ట్యాక్సీ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి. 5,000 డ్రైవర్స్ని రిజిస్టర్ చేసుకోవాలి అని ఒక టార్గెట్ని ఇచ్చింది. యాజ్ ఆఫ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిపోర్ట్, అంటే పిఐబి రిపోర్ట్ని మీరు చదివినట్లయితే విత్ ఇన్ డిసెంబర్ 2025 5,000 డ్రైవర్సు 20 నగరాలకి విస్తరించడం, ఇది ఇంప్లిమెంట్ అవ్వాలని ప్లాన్ చేసుకుంది ఆల్రెడీ. ఒకవేళ ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోయినా కూడా 2026 మార్చ్ లోపు ఈ గోల్ని చేరుకోవాల్సిందే. అంటే ఇప్పుడు ఏప్రిల్లో అనౌన్స్ అయ్యింది, నవంబర్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. సో చాలా వేగంగా ఈ సర్వీస్ అన్నది ఇంప్లిమెంట్ అవ్వాలి అనేది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ టార్గెట్. అలానే 1,00,000 క్యాబ్స్ 2030 లోపు, అంటే ఇంకో 4 సంవత్సరాల్లో 1,00,000 క్యాబులు భారత్ ట్యాక్సీ నేమ్ కింద పనిచేయాలి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ సర్వీస్ ఉండాలి. నాట్ జస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై ఇలాంటి మెట్రో సిటీసే కాకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా, ఒక రాజ్యంలో ఒక 30 డిస్ట్రిక్ట్స్ అనుకుంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ భారత్ ట్యాక్సీ సర్వీసెస్ అవైలబుల్గా ఉండాలి. ఇది గవర్నమెంట్ టార్గెట్. అలానే 1,00,000 క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు కదా, 1,00,000 క్యాబ్స్ ఓనర్స్ అనుకున్నట్లయితే దీంట్లో మేల్ మరియు ఫీమేల్ ఇద్దరు ఉంటారు. నాట్ జస్ట్ మేల్ డ్రైవర్స్, ఫీమేల్ డ్రైవర్స్కి కూడా భారత్ ట్యాక్సీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, కమిషన్ పే చేయకుండా ఎంత సంపాదిస్తే ఆ డబ్బు వాళ్ళకే వచ్చేటట్టు భారత్ ట్యాక్సీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుంది. దీనికి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్, డిజిలాకర్, ఉమంగ్, అలానే కొన్ని పెద్ద పెద్ద కోఆపరేటివ్స్, అమూల్, నబార్డ్, ఇఫ్కో ఇలాంటి కోఆపరేటివ్స్ కూడా సహాయం చేస్తాయి. సో మీరు కూడా భారత్ ట్యాక్సీ మీకు బెనిఫిషియల్గా ఉంటుంది అనుకున్నట్లయితే
త్వరగా ప్లాన్ చేయండి. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందో త్వరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని 100% మీరు ఎంతైతే సంపాదిస్తారో అది మీకే దొరికేటట్టు ఇంప్లిమెంట్ చేసుకోండి. భారత్ ట్యాక్సీకి డ్రైవర్ కాదు, ఓనర్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. Boss Wala. Be the boss.